ఏ పేదోని గుడిసెక్కులో కొట్టిరు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ పోదు హైడ్రా వచ్చి వర్షం పడితే ఇంతకుముందు హైదరాబాద్ మునిగిపోయేది, ఇప్పుడు మునుగుతుందా? ఇవాళ మునగకుండా కాపాడుతున్నది ఎవరు? హైడ్రా వచ్చింది కాబట్టి ఇవాళ పేద ప్రజలు అండగా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. బలిసినటువంటి బంగారాలు రోడ్లకు అడ్డం కట్టుకుంటే అవి తొలగిస్తే అది హైడ్రా అన్యాయం చేసినట్టు అవుతుందా? కేటీఆర్ వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసుకున్నాడు. మేము వాళ్ళని కూడగొట్టి ఇలా ప్రజలకు అనుకూలంగా నిలబెడుతున్నాం, ప్రజల పక్షాన్ని నిలబెడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మునగకుండా హైదరాబాద్ని కాపాడుతున్న పరిస్థితి. రైట్, మనతో పాటు మురళీగౌడ్ ఉన్నారు. మురళీగౌడ్ చెప్పండి, మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించారు, టికెట్ దక్కలేదు. అయితే టికెట్ ఆశించిన నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు హార్ట్ఫుల్గా ప్రచారం చేయట్లేదని కూడా అంటే కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది, వాస్తవేనా? అంత అబద్ధం. అందరూ హార్ట్ఫుల్గా చేస్తున్నాం, బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాం. ఇది యూసఫ్గూడ డివిజన్. ఈ డివిజన్లో 2 సార్లు మేము కార్పొరేటరు, ప్రతి ఇంటికి పోతున్నాం. మా బాబు కార్పొరేటరు, నేను కార్పొరేటరు. మాకు ఇది 1975 నుంచి నేను ఇక్కడ ఉంటున్నా, 50 సంవత్సరాలు అవుతుంది. మాకు అందరూ పరిచయస్తులే, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. యూసఫ్గూడ డివిజన్ మా అన్న బెల్యా నాయక్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తుంది. బంపర్ మెజారిటీ ఇస్తాం ఇక్కడ నుంచి. కాన్స్టిట్యున్సీలో జూబ్లీ హిల్స్ జెండా ఎగరబోతుంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో కానీ లేక యూసఫ్గూడ చెక్ పోస్ట్లో కానీ రణబేరి గంట కడతాం. శ్రీవంత్ రేవం రెడ్డి గారితో గంట కొట్టిపిస్తాం. అంటే 10 ఏళ్ళలో బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది అంటుంటే 2 ఏళ్లలో కాంగ్రెస్ అభివృద్ధి చేశారు. నిజంగా జూబ్లీహిల్స్ ప్రజలు మాకు అభివృద్ధి జరగలేదంటారు, మీరు 2 ఏళ్లలో కాంగ్రెస్ వచ్చి అభివృద్ధి అంటారు, అక్కడ బీఆర్ఎస్ మేము అభివృద్ధి చేసినాం, ఏం చెప్తారు అసలు? బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలే. నేను చూసింది మాత్రం ఒకటి, బస్తీ దవాఖానలు చూసిన. కేటీఆర్ గారు ఇప్పుడు అన్న చెప్పినట్టు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలు మంత్రిగా ఉంటే మీరు రిలీజ్ మీ కాగితాలు చూపించండి. మీరు కాన్స్టిట్యున్సీకి ఎంత బడ్జెట్ శాంక్షన్ చేసిరు, మీరు ఎంతవరకు ఏ డివిజన్లలో ఎంతవరకు చేయించారో చూపించండి. అది ఓన్లీ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన శాంక్షన్స్ తప్ప కేటీఆర్ గారు తన బడ్జెట్ నుంచి, తన శాఖ నుంచి ఏ మాత్రమైనా కానీ 1 కోటో 2 కోట్లో 5 కోట్లో 10 కోట్లో 20 కోట్లో ఈ కాన్స్టిట్యున్సీకి ఇచ్చినట్టు ప్రూఫ్